కాబట్టి దీన్ని ఆపాలి అంటే బంగారం ఆపండి, ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళకండి, వెడ్డింగ్స్కి వెళ్ళకండి, ఇవన్నీ ఇండియాలో చేసుకోండి, స్వదేశీ ప్రొడక్ట్స్ కొనండి. ఎందుకంటే ప్రపంచంలో ఎగుమతులు కష్టమైపోతున్నాయి కాబట్టి మన భారతీయులు 140 బిలియన్ అంటే 140 అంటే 42 crore పాపులేషన్, ప్రపంచంలో 1/5 ఆఫ్ ది ఇండియన్స్ పాపులేషన్ 1/5 ఆఫ్ ది ఇండియన్స్ ఉంటారు. 142 కోట్ల మంది జనాభా. వీళ్ళు భారతీయ ప్రొడక్ట్స్ కొంటే అంటే స్వదేశీ ప్రజలే మన బలం అనమాట. మరి మన ప్రొడక్ట్స్ కొనండి అని సందేశం ఇస్తున్నారు. వెంటనే స్వదేశీ ఉత్పత్తులు కూడా ఎక్కువ అవుతున్నాయి. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి, 1991 ఆర్థిక సంక్షోభాన్ని కాస్త తట్టుకున్నాం. 2008 ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం పూర్తిగా మన దగ్గర కూడా రానివ్వలేదు. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచం అంతా విపత్కర. ఎందుకంటే స్వదేశీ దేశీయ కన్జంప్షన్ అంటమాట, మన ఇండిజినియస్ కన్జంప్షన్ అని చెప్పొచ్చు. స్వదేశీ డిమాండే భారతదేశం రక్షించేదనమాట. దాన్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు, దాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏంటంటే భారత ఆర్థిక వృద్ధి పదం 7 కంటే తగ్గకుండా అదే విధంగా ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. అదే దాన్ని ఏమంటారంటే అద్భుతంగా చెప్పాలి అంటే దాన్ని ముందు జాగ్రత్త చర్య. అంటే వృద్ధి పదాన్ని మెయింటైన్ చేయడానికి, ఎగుమతులు పెంచడానికి, స్వదేశీ ఉత్పత్తి తర్వాత డిమాండ్ తగ్గకుండా ఉంచడానికి, రూపీని అదుపులో ఉంచడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బయటికి అనవసరంగా వెళ్ళిపోవకుండా ఉండడానికి, పెట్టుబడులు రావడానికి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా భారతీయుల్ని పెట్టాడు. కానీ భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి కాదు. ఇది ఒక అద్భుతమైన ఒక నాయకుడికి ఉండవలసిన విషయంగా నేను చెప్పగలుగుతాను.